అద్భుతంగా ఉంది మనోజ్ నటన. తేజ సజ్జా డిడ్ గ్రేట్ జాబ్. అండ్ హీరోయిన్ కాస్త నాకు ఇబ్బంది అనిపించింది. అండ్ పోలీస్ సీక్వెన్స్ కూడా కాస్త ఇబ్బంది ఉంది. బట్ ఓకే, కామెడీ పరంగా బాగుంది. అండ్ ఓవరాల్ సినిమా వెరీ గుడ్ బ్లాక్ బస్టర్. శ్రీరాముడు ఎంట్రీకి అరుపులు థియేటర్ మొత్తం అరుపులు కేకలతో మారుమోగిపోయి దద్దరిల్లిపోయింది భయ. ఆ రేంజ్ ఆఫ్ విజువల్స్ నిజంగా అసలు నేను ఊహించలేదు. అంచనాలను మించిపోయే లెవెల్లో నిజంగా ఫుల్లీ హైలైటెడ్ విజువల్స్ పెట్టారని చెప్పుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ పరంగా చూసుకున్నా, సాంగ్స్ పరంగా చూసుకున్నా, మామూలుగా స్టోరీ ఓరియంటెడ్ మాత్రం ఫుల్లీ హైలైటెడ్ భయ్య. ఆడియన్స్ ఎక్కడ కూడా 1% డిసప్పాయింట్ అవ్వడానికి వీల్లేదు. యావత్ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క ఆడియన్స్ అందరూ గర్వించదగ్గ సినిమా అంటే ఈ మిరాయి సినిమా అని చెప్తా భయ్య. ఆఫ్టర్ హనుమాన్ సినిమా తర్వాత తేజ సజ్జా గారి కెరియర్లో హనుమాన్ సినిమాని మించిపోయే లెవెల్లో ఒక మంచి హైలీ విజువల్స్తోని, ఎక్స్పెక్టేషన్స్తోని ముందుకు తీసుకొచ్చిన సినిమా అంటే ఈ మిరాయి సినిమా అన్న. నిజంగా తేజ సజ్జా గారి కెరియర్లో ఇది ఒక వన్ ఆఫ్ ది బెస్ట్, బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్, స్ట్రాంగ్ కంబ్యాక్ అన్న. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు, అంటే ప్రతి ఒక్క గ్రూప్ ఆడియన్స్, యూత్ ఆడియన్స్ ప్రతి ఒక్కళ్ళు చూసి ఆదరించే సినిమా అంటే ఈ మిరాయి సినిమా అన్న. నిజంగా 1% డిసైడ్ పిక్చర్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక 50% చూసుకుంటే తేజ గారు, మనోజ్ గారు ఒక 50% చేసుకోవచ్చు. సినిమా అంతా కూడా గ్రంథాల మీద తీసుకున్నటువంటి సినిమా, ఏ విధంగా మనిషిని హైప్ చేస్తుందో అనే దాని మీద తీసుకున్న సినిమా కంటే చాలా అద్భుతంగా అనిపించింది. అయితే హీరో తేజ గారు, విలన్ మనకు మనోజ్ గారు అయినా కానీ సినిమాలో మనోజ్ గారే గట్టి కనపడ్డారు. తేజ గారు కొంచెం మనోజ్ గారికి తక్కువగానే కనిపించినట్టు అనిపించింది. ఓవరాల్గా స్టోరీ పరంగా ఒక చిన్న మైనస్ ఏంటంటే సాంగ్స్ లేవు. మనం ఎక్స్పెక్ట్ చేసిన సాంగ్ ఏదైతే ఉందో ఆ సాంగ్ ఇందులో అయితే లేదు. మరి తర్వాత ఏమైనా యాడ్ చేస్తారో మనకు తెలియదు. కానీ హీరో మన కార్తిక్ గారు అయితే కనుక సినిమాటోగ్రాఫ్గా కానీ, అదేవిధంగా డైరెక్షన్గా పరంగా కానీ ప్లస్ అది అనిపించారు. ఇంటర్వ్యూల్ బ్యాన్ ఒకటి, ఎండింగ్ బ్యాన్ ఒకటి, క్లైమాక్స్ అయితే చెప్పవసరం లేదు. హనుమాన్ సినిమాలో ఎంత గూస్ బంప్స్ అయితే తెప్పించారో ఇది క్లైమాక్స్ కూడా అంత గూస్ బంప్స్ అయితే తెప్పించారు. చాలా బాగుంది. ప్లస్ పాయింట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, మనోజ్ గారు అయితే యాక్టింగ్ చించబడారు. ఓవరాల్గా ప్రతి ఒక్కరికి మెచ్చే సినిమా అని చెప్పుకోవచ్చు. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ చూసుకుంటే 2.5 నుంచి 3 వరకు ఇవ్వచ్చు. అన్ని వర్గాల వరకు నచ్చుతుంది సినిమా, ఎందుకంటే సీన్స్ ఆ రేంజ్లో ఉన్నాయి కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుందన్న, కాలర్ ఎగరేసుకొని చెప్పుకోవచ్చు. ఇది తెలుగు సినిమా అని చెప్పి ఆ లెవెల్లో ఉంది. ఎక్స్ట్రాడినరీ ఫస్ట్ హాఫ్, అసలు విజువల్ వైజ్ గానా, లేదంటే సినిమాటోగ్రఫీ వైజ్ గానా, లేదంటే యాక్షన్ బ్లాక్స్ అయినా సరే నెక్స్ట్ లెవెల్ వచ్చాయి. అండ్ మెయిన్గా వాళ్ళు హైప్ చేసిన ఇంటర్వల్ బ్లాక్ ఏదైతే ఉందో అది ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. మీరు ఎన్ని ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నా సరే ఇంటర్వల్ బ్లాక్ అయితే మిమ్మల్ని 100% సాటిస్ఫై చేస్తుంది. అలాంటి విజువల్స్ తెలుగులోనే ఉంటుంది. అసలు సింపుల్గా చెప్పుకోవచ్చు, ఇది మన తెలుగు సినిమా అని ఫస్ట్ హాఫ్ వరకు చెప్పుకోవచ్చు. బట్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఏమవుతుందంటే కంప్లీట్గా స్టోరీ డెవలప్ వాళ్ళు వెళ్ళడం వల్ల కొంచెం ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ అయినా సరే వీటి వల్ల కొంచెం లాగ్ అనిపించింది. బట్ క్లైమాక్స్ వచ్చేసరికి మొత్తం కవర్ చేశారు. ఒక్క డిసప్పాయింట్మెంట్ ఏంటంటే మనం హనుమాన్ చూసి హనుమాన్ రేంజ్లో ఒక ఎండింగ్ కానీ, లేదంటే ఒక స్పెషల్ ఇది కానీ అనుకుంటాం, కానీ దాని వరకు కొంచెం డిసప్పాయింట్మెంట్ వచ్చింది. ఎందుకంటే ఒక దేవుడి క్యారెక్టర్ ఫైనల్గా ఉంటుందేమో, లేదంటే ఒక స్పెషల్ సర్ప్రైజ్ ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తాం. అది పక్కన పెడితే మిగతా ఓవరాల్గా చాలా బాగుంది. అండ్ అది కాకుండా ఇంకొకటి అన్నెసరీ పోలీస్ లాగా ఒకటి, అది స్టోరీకి అవసరం లేకపోయినా సరే కొంచెం పెట్టడం అనిపించింది. అది తీసేస్తే ఓవరాల్గా బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవచ్చు. సినిమా అయితే ఈ మధ్యకాలంలో అంత రిచ్ విజువల్స్ అయితే ఎక్కడ లేవు. వాళ్ళు పెట్టిన 60 crores బడ్జెట్లో పీపుల్స్ మీడియా వాళ్ళ దగ్గర నుంచి ఇంత మంచి కంటెంట్ అయితే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత మంచి విజువల్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్కడ ఒక దగ్గర దొరికిపోతాం అనుకున్నాం, కానీ ఎక్కడా లేదు. ఎక్కడ వాళ్ళు ఏ యూజ్ చేసినా, గ్రాఫిక్ యూజ్ చేసినా సరే చూసేటప్పుడు చాలా బాగా అనిపించింది. అండ్ తేజ దత్తని చూసుకొని చాలా మంది సీరియల్ హీరోలు అయినా, లేదంటే టాప్ హీరోలు అయినా సరే చిక్కు తెచ్చుకోవాలి. 60 crore బడ్జెట్లో మీరు ఎంత అవుట్పుట్ ఇచ్చినప్పుడు మీరు అన్ని కోట్లు పెట్టుకొని ఎంత అవుట్పుట్ ఇస్తున్నారో అది మీకు వదిలేయాలి. ఇంకంతే నెక్స్ట్ లెవెల్ అన్న, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. పీపుల్స్ మీడియా నుంచి ఎంత మంచి అవుట్పుట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ లెవెల్లో ఉంది అవుట్పుట్ అయితే. గ్రాండ్ విజువల్స్ అన్న, మీకు ఏదైనా స్టోరీ ఒక్కటి సెకండ్ హాఫ్ కొంచెం డ్రాగ్ పక్కన పెడితే ఓవరాల్గా అందరూ చేస్తారు. అన్ని పిల్లలైనా లేదంటే పెద్దవాళ్ళైనా సరే అందరికీ అర్థం అవుతుంది. నెక్స్ట్ మీరు ఏంటంటే హనుమాన్ ఇప్పుడు దేవుడు మనం కంపేర్ చేయకూడదు కదన్నా. హనుమాన్ గొప్పడా లేదంటే రాముడు గొప్పడని కంపేర్ చేయకూడదు కదా, దేని దాంతో ఉంటుంది. బట్ ఏంటంటే హనుమాన్ కంపేర్ చేయకుండా ఈ సినిమాకి వచ్చి ఒక ఇండివిజువల్ సినిమాలు చూస్తే మాత్రం నెక్స్ట్లో అనిపిస్తుంది. మనకి హనుమాన్కి ఏంటంటే హనుమాన్ అప్పుడు కూడా చాలా నెగిటివ్స్ వచ్చాయి. ఇప్పుడు మైసూర్ ఫ్యాన్స్ అని చాలా నెగిటివ్స్ ఇచ్చారు. బట్ దీనికి ఏంటంటే ఇది ఒక ఇండివిజువల్ ఫిల్మ్లో తీసుకొని కంపేర్ చేయకుండా చూస్తే మాత్రం నెక్స్ట్లో ఉంటుంది. ఎందుకంటే మీరు ఎన్ని ఎక్స్ప్రెషన్ పెట్టుకున్నా సరే దానికి మించే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ విజువల్స్ అయితే, విజువల్స్ వైజ్ అయితే ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఒక బాహుబలి పక్కనది పెట్టచ్చు. అదైతే కంప్లీట్ డిసప్పాయింట్. అది కంప్లీట్గా ఒక అన్నెసరీ స్టేట్మెంట్. అది ఇవ్వకుండా ఉంటే బాగుండేది అనిపించింది. అది ఇవ్వడం వల్ల ఏంటంటే చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఫైనల్గా ఎవరో ఒకరు వస్తారు, ఒక స్టార్ హీరోని వస్తారేమో అని చిన్న ఎక్స్ప్రెషన్ ఉంటుంది. దాని వరకు కొంచెం డిసప్పాయింట్ అయ్యాం. అది తీసేస్తే ఓవరాల్గా ఎక్స్ట్రాడినరీ. ఇండియాలో మీరాకి తిరుగులేదు. మంచు మనోజ్ అన్న ఇప్పుడే చెప్పాడు చూడండి. మూవీ వేరే లెవెల్లో తీశాడు. మనోజ్ అన్న క్యారెక్టర్ అయితే వేరే లెవెల్. బ్లాక్ స్క్వాడ్ అంటే మామూలు విషయం కాదు. మంచు ఫ్యాన్స్ ఎక్కడున్నా కాళ్ళు ఎగరేసుకునేలా చేశాడు. మీ మీద ఈగ వాలినా ఢిల్లీ తగలబెట్టేసేలా ఉన్నాడు మంచు మనోజ్. ఆయన 2.0 స్టార్ట్ అయింది. అన్ని రికార్డులు బద్దలైపోతాయి.
మంచు మనోజ్ అనేది వేరే లెవెల్ ఉంది. బాలీవుడ్ స్టార్ ఇలాంటి సినిమా నేను లైఫ్ లో చూడలేదు. ఏం సినిమా, ఏమి యాక్టింగ్, ఏమి ఫైట్లు, అబ్బా ఇగో కట్టే ఇగో ఇదే గా ఉన్నారని అనిపించింది. హనుమాన్ మూవీ ఓపీలో కొంచెం తక్కువ అనిపించింది. ఈ మూవీలో చాలా ఎఫర్ట్స్ పెట్టినట్టు అనిపించింది. థ్యాంక్ యూ. బట్ శ్రేయా అపీరియన్స్ కానీ చూపించడం కానీ అండ్ హర్ వే ఆఫ్ పోర్ట్రేయింగ్ కానీ చాలా గ్రేస్ఫుల్గా ఉంది. మేడం ఫైటింగ్స్ ఎలా అనిపించాయి? క్రేజీ. క్లైమాక్స్లో అయితే సూపర్ ఉంది, కానీ లాస్ట్ ఒక సాంగ్ పెట్టలేదు. కానీ ఆవిడ బాగా యాక్ట్ చేశారు, మదర్ క్యారెక్టర్ బాగా యాక్ట్ చేశారు. కానీ మాకు బాగా అనిపించింది అంటే ఆయన స్టిక్ ఉంటుంది, అది బాణం. ఆయన చేసిన ఎడిటింగ్ ప్లస్ సాంగ్ బీజిఎం సూపర్ ఉంది. మనకి హనుమాన్ సినిమా చూసినప్పుడు ఎలా అనిపించింది నాకు అట్లా అనిపించింది నాకైతే. కానీ లాస్ట్లో ఆయన కర్ర దొరికినప్పుడు ఆయన మనోజ్ అన్న హీరోని కింద పాడేస్తారు ట్రైన్ నుంచి. అక్కడ వచ్చే సీన్ ఉన్నాక అందరు కర్ర పట్టుకొని మామూలుగా లేదు. ప్లీజ్ వాచ్ అండ్ థియేటర్స్. అవును, హనుమాన్ కూడా కనపడతారు, కానీ ఎంత న్యాచురల్గా తీశారంటే అక్క సూపర్ ఉంది. ఉంది మామూలుగా లేదు సినిమా. మనకి హనుమాన్ చూసినప్పుడు ఎంత అది లాస్ట్ హనుమాన్ వచ్చినప్పుడు మనకి ఎంత క్రేజ్ వచ్చింది, అలా ఉంటుంది అక్క సినిమా మొత్తం. కానీ లాస్ట్లో రానా వచ్చాడు అనక సూపర్ చేసిండు ఆయన గోల్డ్ టచ్ చేస్తే చాలు పోతారు. ఇప్పుడు కొత్త సీన్ మళ్ళీ సెకండ్ పార్ట్ ఉంది మిరాయికి. ప్లీజ్ వాచ్ అండ్ థియేటర్స్, డోంట్ సీ అండ్ పైరసీ. ఆయన నెగిటివ్ అయింది అక్క, మొత్తం ఆయన హైలైట్. అసలు ఆయన చేసే విలన్ క్యారెక్టర్ ఆయన చేశారు, చాలా బాగుంది. ఇందాకే ఇచ్చారు ఆయన, ఎంత క్రేజీగా ఉందో. ఆయనతో ఇదే ఫస్ట్ టైం చూసాను అయింది, చాలా బాగుంది, బాగా అనిపించింది. థ్యాంక్ యూ. ఏంటన్నా ఫైట్స్ బీజిఎం అన్నీ బాగున్నాయి, బాగుంది. అంటే కొన్ని మన కల్కి సినిమా, ఒక హాలీవుడ్ సినిమా మంకీ కింగ్ ఏదన్నా చిన్న కొన్ని తస్కరించారు ఒప్పుకోవాలి. కానీ ఓవరాల్గా మిరాయి బాగుంది, కాకపోతే కొంచెం ల్యాగ్ అయింది. నాకు మిరాయి మన తేజ సజ్జా గారేమో ఒక దేవుడి మనిషి రూపంలో కాపాడుతుంటే దేవుని యుద్ధం గెలుస్తుందని ఒక స్టోరీ నేరేషన్. సినిమా మాత్రం ఊరా మాస్ ఉంది. ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. జై శ్రీరామ్. పిల్లల నుంచి పెద్ద వాళ్ళ దగ్గర వరకు చూడవలసిన సినిమా ఇదైతే. నేను చెప్తున్నాను, 150 రూపాయల గురించి చూస్తే ఈ సినిమా చాలా అనేది మిస్ అయిపోతారు అందరూ. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కంపల్సరీగా వచ్చి చూసే సినిమా అన్న ఇదైతే. రేటింగ్ అయితే ఏముంది సార్, చాలా బాగుంది, నాకైతే నచ్చింది సార్ సినిమా అయితే. అందరూ కంపల్సరీ చూడవలసిన సినిమా సార్ ఇదైతే, అంతే. థియేటర్లను తగలబెట్టిండు అసలు మనోడు. అసలు చూస్తుంటే లోపల నుంచి పూనకాలు వస్తున్నాయి. మన మంచు మనోజ్ అన్న యాక్టింగ్ చూస్తే మాత్రం దిమ్మ తిరిగిపోతుంది అసలుకి. ఇంతకుముందు మనం జగపతి బాబు గారిని, శ్రీకాంత్ గారిని చూసినాం. ఫర్ ది ఫస్ట్ టైం మంచు మనోజ్ గారిని చూస్తుంటే స్క్రీన్ లోపల నుంచి మాకు భయం అవుతుంది అన్న. ఒక హాలీవుడ్ బీస్ట్ వచ్చి, ఒక విలన్ వచ్చి మన టాలీవుడ్ ఇండస్ట్రీలో చేసినట్టుంది. నిజంగా చెప్పాలంటే మనం తేజ సజ్జా గారి గురించి చెప్తున్నానన్న. అసలుకి అన్నాను హనుమాన్ సినిమాతోనే ఒక నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోయినావు అనుకున్నా, కానీ ఈ సినిమాతో నేను పాన్ ఇండియా స్టార్ కాదు కదా, ఇంటర్నేషనల్ స్టార్ అని చెప్పేసి అని అంటారు. సినిమాలో మాత్రం క్లైమాక్స్, ఒక్కొక్క సీన్ చూస్తుంటే క్లైమాక్స్లో ఉంది. ఇది చాలరా బాబు అని చెప్పేసి అనుకునే వారికే ఇంకో సీను అసలుకి ఏందని అసలుకి బుర్ర పాడైపోతుంది. ఆయన ఎవరైనా బాగాలేదన్నది సూపర్ ఉందన్న సినిమా. 150 రూపాయలు మీకు ఏ మాత్రం అసలు తగ్గదు. వర్త్ మామ వర్తే అన్నట్టుంటది అసలుకి. జై శ్రీరామ్. మీరు హనుమాన్ సినిమా చూస్తే హనుమంతుడు ఉండు, ఈ సినిమాలో చూస్తే రాముడు ఉండు. నాకు తెలిసి తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎథిక్స్ వాల్యూస్ ఎవరన్నా సినిమా తీయాలంటే నాకు తెలిసి తేజ సజ్జా గారే. నిజంగా చెప్తున్నా, తేజ సజ్జా యు ఆర్ మై రాజా. టాలీవుడ్ ఇండస్ట్రీకే పెద్ద రాజా మీరు, గుర్తెట్టుకో. పెద్ద ఇంటర్నేషనల్ స్టార్ అవుతావు బ్రో. ఇల్లు అద్దెకి తీసుకుంటే కడతారు, కిరాయి. ఇప్పుడే వచ్చిన సినిమా మిరాయి సినిమా మాత్రం వేరే ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క థియేటర్కి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు బ్రో. మా ఫ్రెండ్ పేరు అనోజ్, సినిమాలో ఉన్నాడు విలన్ క్యారెక్టర్ మనోజ్. సినిమా మాత్రం వేరే ఎలివేషన్ ఇచ్చారు బ్రో. మన ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ ఉంది. ప్రతి ఒక్క థియేటర్ ఎక్స్ప్లెయిన్ చేయాలి బ్రో.
గూస్ బంప్ థియరీ అని చెప్పుకోవచ్చు. స్టోరీ నేరేషన్ కానివ్వండి, మన కార్తీక్ ఘట్టంలోని డైరెక్షన్ కానివ్వండి, వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క ట్రిక్కి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇంకా మన శ్రేయ గారి క్యారెక్టర్ కానివ్వండి, మన రీతిక గారి క్యారెక్టర్ కానివ్వండి, మన మనోజ్ గారి క్యారెక్టర్ కానివ్వండి, మన తేజ గారి క్యారెక్టర్ కానివ్వండి. థియేటర్లో సినిమా అయిపోయిన తర్వాత కొడతారు బాజా. మన హీరో ఉన్నాడు తేజ. సినిమా మాత్రం ఊరా మాస్ ఉంది. మన క్రికెట్ ప్లేయర్లో ఇష్టమైన ఒక వ్యక్తి ఆర్తిక ఈ సినిమాలో ఉన్నాడు. మన హీరోయిన్ రీతిక. ప్రతి ఒక్క ట్రైలర్కి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయండి. చికెన్ ముక్క, మటన్ ముక్క, ఈ సినిమా ఇటు పక్క చూడ. వాషింగ్ పౌడర్ నిర్మా సినిమా చూడకపోతే మీ కర్మ. ప్రతి ఒక్క ట్రైలర్కి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయాలని మనస్ఫూర్తిగా కొనుక్కోవచ్చు. జై శ్రీరామ్. అన్న ఇప్పుడే మిరాయి సినిమా చూసి వచ్చాను. సినిమా అయితే ఒక ఎక్సలెంట్ ఉంది. దీంట్లో ప్రతి సీన్ ప్రతి దేనికి ఒక ఇంచు మించి ఉంది అన్న. దీంట్లో ఇంకా తేజ సజ్జా గారి యాక్టింగ్, మంచు మనోజ్ అన్న యాక్టింగ్ అయితే ఒక రేంజ్లో ఉన్నాయి. దీంతోపాటు ఈ సినిమాతో పాటు కిష్కిందపూరి మూవీ అనేది వచ్చింది, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అన్న చేసింది. అది ఒక ఎక్సలెంట్ లెవెల్లో ఉంది అన్న. మిరాయి సినిమా మాత్రం సూపర్ అన్న. ఇప్పుడే చెప్తున్నా నేను, సినిమా మాత్రం కెవ్వు కేక, ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఆ ఇండస్ట్రీ ఈ ఇండస్ట్రీ గిన్నడగా కాదు, ఈడనే పుట్టిండు కొత్త ఆయుధం. అది డైమండ్స్తో పోసిన ఆయుధము మంచు మనోజ్ అన్న. క్యారెక్టర్ మాత్రం సూపర్ ఉన్నది. విలన్గా సినిమాకు మంచి న్యాయం చేసిండు. ఆయన కోసమే చాలా మంది వస్తారు సినిమా చూడడానికి. మంచు మనోజ్ అన్న నువ్వు సూపర్ అన్న. తేజ సజ్జా గారు కూడా సూపర్ చెప్తున్నా. కాబోయే తెలుగు ఇండస్ట్రీలో పెద్ద హీరోగా ఎదుగుతున్నా మన మంచు మనోజ్ అన్న. పవన్ కళ్యాణ్ తర్వాత మంచు మనోజ్ అన్న విజువల్స్ చాలా చక్కటి అంటే నీట్ అండ్ క్లీన్ గా ఉంటది. అదేదో మొన్న వచ్చిన పవన్ కళ్యాణ్ సినిమాలో కొంచెం పొడగొట్టారు కానీ అట్లుండదు భయ. నీట్ అండ్ క్లీన్ గా ఇట్లా ఆని మొత్తం డైమండ్ తో ఇట్లా పోసినట్టు ఉన్నది. గ్రాఫిక్స్, విజువల్స్ కానీ, బీజిఎం కానీ, సినిమా స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ సూపర్. హీరోయిన్ యాక్టింగ్ కూడా సూపర్ ఉంది. ఇప్పుడే వచ్చింది అమ్మాయి, ఆమెను కూడా కలిసిన, మనోజ్ అన్నను కూడా కలిసిన. ఇద్దరితో ఒక ఫోటో దిగిన భయ. సినిమా మాత్రం కెవ్వు కేక. తక్కువ బడ్జెట్, కోట్లు పక్కా కలెక్షన్. మంచి క్వాలిటీ సినిమా తీయాలంటే ఇట్లా మా బాస్ పవన్ అన్నని కూడా చెప్తున్నా. అదేవిధంగా వార్ 2 సినిమా చూసినా. మీరు విఎఫ్ఎక్స్ పోగొట్టినా, విఎఫ్ఎక్స్ పోగొట్టిరు. ఇగో తేజ సజ్జా ఒక మిరాయి సినిమా 60 కోట్లలో 100% 300 కోట్లు కలెక్షన్ చేయబోతుంది. 100% 300 కోట్ల కలెక్షన్ చేస్తుంది. కలెక్షన్ 100% చేస్తుంది. ఇట్లాంటి సినిమా మన తెలుగు ఇండస్ట్రీ ఇప్పుడు ప్రపంచ లెవెల్లో వెళ్ళిపోతుంది. తెలుగు ఇండస్ట్రీ ప్రపంచ లెవెల్లో వెళ్తుంది. ఆల్రెడీ వరల్డ్ వైడ్గా వెళ్ళబోతుంది. 100% మీరు ఒకసారి గ్రహించండి గాయస్. తేజ సజ్జాకు హనుమాన్ సినిమాలో ఒక రాయి ఇస్తారు. అంతా బాగుంది సినిమా. జై శ్రీరామ్. సినిమా మాత్రం చాలా పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. ఈ సినిమా చరిత్రలో నిలిచిపోతే తేజ్ గారికి మళ్ళీ ఒక హనుమాన్ తర్వాత ఇది పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. మేము చెప్పాలంటే ఇక్కడ జగపతి వారి యాక్టింగ్ చాలా బాగా యాక్టింగ్ చేసిండు. అంటే ఈ సినిమా మనం చూసుకున్నా కూడా ఒక గ్రాఫిక్స్ మాత్రం అదరగొట్టేసిండు. అంటే అప్పట్లో మేము చిన్న మమ్మీ సినిమా వచ్చింది, అప్పుడు ఎంజాయ్ ఎట్లా చేసామో మళ్ళీ గ్రాఫిక్స్ కూడా మనం ఇప్పట్లో అంతా ఎంజాయ్ చేసాం. మెయిన్ ఈ సినిమా చిన్నపిల్లలు చూపించాలి. ఒక నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు ఎంజాయ్ చేస్తారు పిల్లలు. ఇలాంటి సినిమా చూస్తే అంతా బాగుంది. చెప్పండి తేజ్ గారి కెరియర్లో ఇది ఒక బిగ్గెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఇక్కడ మన మనోజ్ అన్న యాక్టింగ్ మాత్రం విరగదీశాం అన్న. ఎందుకంటే లాస్ట్ టైం వెళ్ళకూడదు సాయి సినిమాలో కూడా విలన్ యాక్టింగ్ చేసి అదరగొట్టినావు. ఇలా దానికి డబుల్ ట్రిపుల్ రెట్టింపు మీరు విలనిజం యాక్టింగ్. మళ్ళా మోహన్ బాబు పేరు నిలబెట్టారు మీరు, అంటే డాడీ పేరు నిలబెట్టారు మీరు, కొడుకు అనిపించుకునేటట్టు అంతా బాగా చేసారు. ఇంకా మీరు ముందుకు ఇంకా ఇలా హీరో లెక్క ఒక విలన్ లెక్క ముందుకు సాగాల మనస్ఫూర్తి కోరుకుంటున్నా. మనోజ్ అన్న సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ముందుగా చెప్పండి శ్రేయ గారు యాక్టింగ్ కూడా ఇలా చాలా బాగుంది. తల్లి క్యారెక్టర్ చేసిన శ్రేయ గారు, ఆమె కూడా యాక్టింగ్ చాలా బాగుంది. ఇంకోటి చెప్పండి సాంగ్స్ లేకుండా సినిమా తీసినంటే గ్రేట్ డైరెక్టర్ గారు. అంటే సాంగ్స్ లేకుండా కూడా కూర్చోబెట్టేసిన థియేటర్లో సినిమా అంతా బాగుంది. ఎక్కడ కూడా బోరింగ్ లేదు. నిజంగా చెప్తున్నా, ఇచ్చి పడేసిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ అతను కొట్టిందో. హీరోయిన్ కూడా మళ్ళీ మనకు ఆమె కూడా యాక్టింగ్ చాలా బాగా చేసింది హీరోయిన్ గారు కూడా. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఇది సెన్సేషన్లో నిలిచిపోతుంది. హనుమాన్ తర్వాత మళ్ళీ ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్. జై శ్రీరామ్. గ్రాఫిక్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఎక్కడ కూడా గ్రాఫిక్స్ లాగా ఉండదు, రియల్ జరిగినట్టు అనిపించింది. అండ్ కార్తీక్ ఘట్టంనేని స్క్రీన్ ప్లే చాలా బాగుంది. యాక్షన్ సీక్వెన్సెస్ అదిరిపోయాయి. మెయిన్గా మనోజ్ అన్న క్యారెక్టర్ బ్లాక్ స్వాడే కనిపించాడు నాకు. మంచు మనోజ్ అన్న ఎక్కడా కనపడలా. ఐ కంప్లీట్లీ లిటరల్లీ సా మహాబీర్ లామా 2.0 అనమాట. సో మనోజ్ అన్న క్యారెక్టర్ వదిలిపోవడంలో మీ తర్వాతే. అండ్ మనోజ్ అన్న ఆబ్వియస్గా ఈ డామినేట్స్ ద స్క్రీన్ అంతే. బట్ తేజ సజ్జా మనోజ్ అన్న లెవెల్ చేశాడు. డామినేషన్ అదంతా పక్కన పెడితే మనోజ్ అన్నకి ఈక్వల్గా పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. అండ్ రితికా నాయక్ కానీ, శ్రేయ గారు,
జయరామ్ గారు, జగత్ బాబు గారు ఏది క్యారెక్టర్ ఎందుకు పెట్టారు అన్న క్వశ్చన్ మార్క్ లేకుండా ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఇచ్చారు. ప్రతి క్యారెక్టర్ వాల్యూస్ ఉన్నాయి. ప్రతి క్యారెక్టర్తో కూడా సినిమా చాలా బాగా రన్ అయింది. అండ్ మెయిన్గా గౌరహరి గారు మ్యూజిక్ గురించి చెప్పాలి. ఆయన నాకు తెలిసి నెక్స్ట్ కీరవాణి గారి లెవెల్ ఈయన రేంజ్ ఉంటుంది అనుకుంటున్నాను. మ్యూజిక్, తేజ సజ్జ క్యారెక్టరైజేషన్, మనోజ్ అన్న క్యారెక్టరైజేషన్, శ్రేయ గారు, రితికా నాయక్, స్టోరీ, స్క్రీన్ ప్లే, అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్. కాకపోతే కొన్ని సీన్స్లో ఆ కామెడీ వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. కామెడీ దగ్గర నాకు రావలేదు, ఎందుకంటే సీరియస్ ఎమోషన్లో ఉన్నాం. ఆ సీరియస్ ట్రావెల్ అవుతున్నప్పుడు కొన్ని చోట్ల కామెడీ వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. బట్ ఓవరాల్గా సినిమా మటుకు సూపర్ బ్లాక్ బస్టర్. అండ్ ఖచ్చితంగా తేజ సజ్జకి ఇది 500 crore ప్లస్ ఫిలిం అయిపోతుంది, ఎలాంటి డౌట్ లేదు. మనోజ్ అన్న విలన్గానే బాగున్నాడు. ఆయన చేసింది ఆ విలనిజము అంటే ఆయన ఎక్స్ప్రెషన్స్, ఆయన డైలాగ్స్, ఆ వాయిస్లో బేస్ అది అలా ట్రావెల్ అయిపోతూ ఉంటుంది మనతో పాటు. ఆయన కొన్ని మాటలు చెప్తూ ఉంటారు. మోహన్ బాబు గారు గుర్తొస్తారు నాకు మనోజ్ అన్నని చూస్తే. సో మోహన్ బాబు గారు స్టాంప్ ఎవరన్నా ఉన్నారో అంటే మళ్ళీ మోహన్ బాబు గారు నెక్స్ట్ ఆ లెగసీ క్యారీ చేసేది అయితే మనోజ్ అన్న, డౌటే లేదు. ఖచ్చితంగా క్లైమాక్స్లో రానా గారి పెర్ఫార్మెన్స్ అండ్ గోల్డ్ మ్యాన్గా వస్తున్నారు. నెక్స్ట్ గోల్డ్ బాగా అమ్ముడుపోతుంది. దీనికంటే నెక్స్ట్ లెవెల్లో ఇది 500 అయితే అది 1000 కోట్లు అని చెప్పుకోవచ్చు. కార్తిక్ ఘట్టంనేని గారు ఈగలతోనే కొట్టాలి. ఆ ఈగలు ఎక్కడో మిస్ఫైర్ అయింది, బట్ ఇది ఎక్కడ కూడా మిస్ఫైర్ అవ్వలేదు, మామూలుగా లేదు. మిరాయ్ ఈజ్ ఎ బ్లాక్ బస్టర్. ఆ సాంగ్ అక్కర్లేదు అన్న, ఆ సాంగ్తో పనే ఉంది, ఇంట్లో వింటాంగా. ఇది ఓన్లీ ఫర్ కాన్సెప్ట్ అంతే. ఆ థీమ్ కాన్సెప్ట్ ఎలా ఉండాలి, త్రూ అవుట్ ద ఫిలిం ఏది కావాలో అది తీసుకున్నారు. సాంగ్స్తో పని లేదు, మనకు కంటిన్యూటీ మిస్ అవ్వకుండా చూసుకున్నారు, సాంగ్ పెట్టి డిస్టర్బ్ అవ్వకుండా. సో నార్త్లో మనకంటే కూడా నార్త్ వాళ్ళు రాముడు, అయోధ్య ఇది బాగా ఎక్కువ నమ్ముతారు. సో నార్త్ సైడ్ గట్టి కొట్టేస్తుంది సినిమా, డౌటే లేదు. నార్త్ వాళ్ళు డివోషనల్ అంటేనే ముందు వచ్చేస్తారు. సో మామూలుగా ఉండదు సినిమా అయితే మటుకు. మిరాయ్ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్, 500 ప్లస్, డౌటే లేదు. రేటింగ్తో ఇలాంటి సినిమాలు తక్కువ చేయనన్న. ఇది రేటింగ్ ఇచ్చే ఫిలిం కాదు, బియాండ్ ద రేటింగ్ బ్లాక్ బస్టర్ ఫిలిం అని.